Here in this video, I am going to explain limitations of octet rule. Okay, what are the limitations of octet rule? Octet rule ante ento telusu, but indulo limitations enti. So octet rule is every atom wants to get octet configuration or doublet configuration, ante helium configuration. So 2 electron configuration kada helium lodi. That's ఏ ఆటమ్ అయినా ఆక్టెట్ కాన్ఫిగరేషన్ కానీ డప్లెట్ కాన్ఫిగరేషన్ కానీ ఎక్వైర్ చేయాలని అనుకుంటూ ఉంటుంది. సో అది 8 ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ని లేదా 2 ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ని ఎక్వైర్ చేయడానికి ఎయిదర్ బై లూజింగ్ ఆర్ గెయినింగ్ ఆర్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అది ఆక్టెట్ కాన్ఫిగరేషన్ని ఎక్వైర్ చేస్తుంది. దానికోసమే వేరే ఆటమ్స్తోని కంబైన్డ్ అయ్యి మాలిక్యూల్స్ ఫామ్ అవుతాయి. దిస్ ఈజ్ ఆక్టెట్ రూల్. ఓకే, but in some molecules the molecules are formed and they are stable, but they are not following octet rule. So they are the limitations. Here 4 limitations are there in octet rule mainly. So the 4 limitations are, one is in some molecules incomplete octet is there. Incomplete octet is there in central atom in some molecules. In some molecules expanded octet is there. Expanded octet is there. In some molecules odd electrons are there. Odd electrons molecules. In this case also octet rule not applicable. So expanded octet molecules also octet rule is not applicable. Incomplete octet molecules, in an incomplete octet molecule also octet rule not applicable. And shapes of molecules, it couldn't explain about shapes of molecules. Of course bond angles etc. all these are not explained. ఇక్కడ లిమిటేషన్స్లో ఆక్టెట్ రూల్ లిమిటేషన్స్లో మెయిన్గా ఈ 4 లిమిటేషన్స్ ఉంటాయి. ఒకటి ఇన్కంప్లీట్ ఆక్టెట్ అన్నాం. అంటే వాళ్ళు ఆక్టెట్ రూల్లో ఏం చెప్పారు, లూయిస్ కోసెల్ ఏం చెప్పారు, ఏ ఆటమ్ అయినా కంప్లీట్ ఫిల్డ్, వ్యాలెన్సీలో కంప్లీట్ ఫిల్డ్ అంటే 8 ఎలక్ట్రాన్స్ కాన్ఫిగరేషన్ కానీ హైడ్రోజన్ అయితే ఓన్లీ హైడ్రోజన్ అయితే 2 ఎలక్ట్రాన్స్ కాన్ఫిగరేషన్ కానీ ఎక్వైర్ చేయడానికి అవి బాండ్ ఫార్మేషన్లో పార్టిసిపేట్ చేస్తాయి. సో బాండ్ ఫామ్ అయింది అంటే ప్రతి దానికి వ్యాలెన్సీలో 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి అనేది వాళ్ళ రూల్. ఇప్పుడు 1 by 1 ఐ విల్ డిస్కస్. ఫస్ట్ ఇన్కంప్లీట్ ఆక్టెట్ తీసుకుందాం. సో ఇన్కంప్లీట్ ఆక్టెట్ ఉన్న మాలిక్యూల్స్ కొన్ని చూద్దాం. అందులో ఆ మాలిక్యూల్స్కి ఆక్టెట్ రూల్ నాట్ అప్లికేబుల్ అనమాట. ఆక్టెట్ రూల్ ఈజ్ నాట్ అప్లికేబుల్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ మాలిక్యూల్స్. సో ఏ మాలిక్యూల్స్లో అది అప్లికేబుల్ కాదో చూద్దాం ఒకసారి. నేను ఇన్కంప్లీట్ ఆక్టెట్ మాలిక్యూల్స్ తీసుకుంటున్నా. అంటే ఇన్కంప్లీట్ ఆక్టెట్ మాలిక్యూల్స్ అంటే అందులో సెంట్రల్ ఆటమ్కి అప్లికేబుల్ కాదు. BeCl2, BCl3, BF3, AlCl3. సో ఇంకా ఉన్నాయి మాలిక్యూల్స్, జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను. అంటే సెకండ్ ఏ గ్రూప్ హ్యాలైడ్స్ అందులో కోవలెంట్ మాలిక్యూల్ ఫామ్ అయ్యాయి. థర్డ్ ఏ గ్రూప్ హ్యాలైడ్స్లో మనకి ఇది అబ్జర్వ్ చేయొచ్చు. FeCl3 కూడా ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండే. B2H6 ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్. BH3 ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్. ఇట్లా ఉన్నాయి. సో ఈ ఇన్కంప్లీట్ ఆక్టెట్ ఉన్న మాలిక్యూల్స్ని ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ మాలిక్యూల్స్ అంటారు. ఒక మాలిక్యూల్ సెంట్రల్ ఆటంలో ఇన్కంప్లీషన్ ఉంటే ఆక్టెట్ దాన్ని ఎలక్ట్రాన్ డెఫిషియెంట్, ఎందుకంటే రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లేవు కదా, 8 ఎలక్ట్రాన్స్, దట్స్ వై దే ఆర్ కాల్డ్ electron deficient molecules. So all these are electron deficient molecules. So now here I am taking this one. So if you write Lewis structure, beryllium has only 2 valency electrons. Here each chlorine has 7 valency electrons. 7 valency electrons. This chlorine also has 7 valency electrons. Okay. So when the bond is formed between these two and these 2 pairs, then beryllium gets 4 electrons only. Each chlorine gets 8 electrons. ఇక్కడ క్లోరిన్స్ ఓకే 8 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేశాయి, బట్ బెరిలియంలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఓన్లీ 4 ఎలక్ట్రాన్సే ఉన్నాయి. సో హియర్ ఓన్లీ 4 ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్ ఇన్ ద సెంట్రల్ ఆటమ్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఇన్కంప్లీట్ ఆక్టెట్. 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా ఆక్టెట్, హియర్ 4. సో deficiency is there, less than octet is there. That's why this is called incomplete octet or
less than octet or electron deficient molecules. ED means electron deficient molecules అని కూడా అంటారు. నెక్స్ట్ BCl3 తీసుకుంటే బోరాన్లో ఓన్లీ 3 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఈచ్ క్లోరిన్, సో ఫర్ సేక్ ఆఫ్ కన్వీనియన్స్ ఇక్కడ క్లోరిన్ ఇంటూ లాగా పెట్టుకుందాం. సో క్లోరిన్ ఎలక్ట్రాన్స్ ఇంటూ లాగా పెడుతున్నాం. సో ఈచ్ క్లోరిన్కి 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకే, ఈచ్ క్లోరిన్ హ్యాస్ 7 ఎలక్ట్రాన్స్. ఇప్పుడు ఈ బాండ్ ఫామ్ అవ్వడం వల్ల వీటి మధ్యలో ఇట్లా బాండ్ ఫామ్ అవటం వల్ల బోరాన్కి ఎన్ని వచ్చాయి చూడండి. క్లోరిన్స్కి 8 వస్తాయి నో డౌట్, బట్ బోరాన్కి ఎన్ని వచ్చాయి చూడండి. 1 2 3 4 5 6, ఓన్లీ 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇది ఆక్టెట్ కాదు కదా. ఇన్ ద సేమ్ మేనర్ BF3లో కూడా 6 వస్తాయి. ఇప్పుడు AlCl3 తీసుకుందాం. అల్యూమినియంలో కూడా వ్యాలెన్సీ 3 ఎలక్ట్రాన్సే ఉంటాయి. ఇవి 3 క్లోరిన్స్తో కలిస్తే క్లోరిన్స్కి వస్తుంది ఆక్టెట్ కాన్ఫిగరేషన్, బట్ అల్యూమినియంకి రాదు. అల్యూమినియంకి 6 ఎలక్ట్రాన్సే ఉంటాయి. అల్యూమినియంకి 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇప్పుడు చూస్తే ఇక్కడ క్లోరిన్స్కి వచ్చాయి 8 ఎలక్ట్రాన్స్, బట్ అల్యూమినియం తీసుకుంటే ఓన్లీ 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. బోరాన్కి ఇక్కడ BeCl2లో బెరిలియంకి, BCl3లో బోరాన్కి, BF3లో బోరాన్కి, AlCl3లో అల్యూమినియంకి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ లేదు. Here there is no octet configuration. Central atom not possessed octet configuration, but they are stable. How can the octet rule explain this molecule? So in this case, octet rule couldn't explain. So the central atom not possessed, not acquired 8 electron configuration, even though they are stable. So about this, octet rule not explains. That is the first drawback. Okay, first limitation is, in some molecules the central atom not acquired 8 electrons even though they are stable. So about this the octet rule couldn't explain. Okay, first one over. Next I am taking second one. So second one is expanded octet. Second one is expanded octet, or you can say super octet. Expanded octet. That means central atom in the molecule, central atom expands its octet. So 8 ఉండాలి కదా, ఇన్స్టెడ్ ఆఫ్ 8 10 12 14 16 ఏదైనా ఉండొచ్చు. అప్ టు 16 వరకు ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. మరి 16 ఎలక్ట్రాన్స్ ఉంటే స్టేబుల్ అని ఆక్టెట్ రూల్ చెప్పలేదు కదా. సో దీన్నే సూపర్ ఆక్టెట్ అంటారు. సూపర్ ఆక్టెట్ మాలిక్యూల్స్ అంటారు. సూపర్ ఆక్టెట్ ఆర్ ఎలక్ట్రాన్ రిచ్ మాలిక్యూల్ అన్నా కానీ ఇదే, అంటే అవసరమైన దానికంటే ఎక్కువ ఉంటే రిచ్. సో హియర్ ఎగ్జాంపుల్స్ you can take SCl4, SCl4, PCl5, SF6, IF7, ClF3, ClF3, okay, BrF5. ఇవన్నీ కూడా మోర్ దెన్ ఆక్టెట్ ఉంటాయి. చూడండి, ఫస్ట్ SCl4 తీసుకుంటాను నేను. ఇన్ దిస్ సల్ఫర్ 6th A గ్రూప్ ఆర్ 16th గ్రూప్, అంటే దీంట్లో 6 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఎన్ని క్లోరిన్స్ ఉన్నాయి? 4 క్లోరిన్సే ఉన్నాయి. అంటే జస్ట్ ఇక్కడ షేప్ గురించి మనకేం అవసరం లేదు. ఇదొక క్లోరిన్, ఇదొక క్లోరిన్. సో ఇక్కడ నేను అన్ని క్లోరిన్కి వేయకుండా, క్లోరిన్కి సరిపోతాయి 8 ఎలక్ట్రాన్స్ వచ్చేస్తాయి. నేనేం చేస్తానంటే ఓన్లీ బాండ్స్ వేస్తాను. ఇది క్లోరిన్ ఎలక్ట్రాన్, ఇది సల్ఫర్, ఇది క్లోరిన్ ఎలక్ట్రాన్, ఇది సల్ఫర్. ఓకే, 1 2 3 అయిపోయినాయి. ఇంకోటి 4, ఇది క్లోరిన్ ఎలక్ట్రాన్, ఇది సల్ఫర్. సో ఇప్పుడు చూడండి ఎన్ని బాండ్స్ వచ్చినాయి. 1 2 3 4 బాండ్స్ వచ్చినాయి. ఈచ్ బాండ్లో ఒక సల్ఫర్ ఎలక్ట్రాన్ ఉంది, ఒక క్లోరిన్ ఎలక్ట్రాన్ ఉంది. 1 2 3 4. ఇప్పుడు సల్ఫర్కి ఎన్ని అయినాయో చూద్దామా. 1 2 3 4 బాండ్స్ అయినాయి. అంటే 4 2 = 8. 1 2 3 4 5 6 7 8. సో సల్ఫర్కి ఇక్కడే 8 అయినాయి. మరి 2 మొత్తం 10 అయినాయిగా. ఇక్కడ సెంట్రల్ యాటమ్కి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 10 ఎలక్ట్రాన్స్, అంటే మోర్ దెన్ ఆక్టెట్ ఉన్నాయి. సో PCl5 తీసుకోండి. ఫాస్ఫరస్ బిలాంగ్స్ టు 5th A ఆర్ 15th గ్రూప్. ఫాస్ఫరస్లో 5 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 5 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ 5 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ 5 క్లోరిన్స్తోని బాండ్ ఫామ్ చేసుకున్నాయి. సో 5 బాండ్స్ ఫామ్ అయినాయి. ఇక్కడ 5 బాండ్స్ ఫామ్ అయినాయి.
సో దెన్ సి ఫాస్ఫరస్ చుట్టూ ఇప్పుడు ఎన్ని ఎలక్ట్రాన్స్ వచ్చేసినాయి చూడండి. సో క్లోరిన్స్కి ఆక్టెట్ వస్తుంది, అది వదిలేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 ఎన్ని ఎలక్ట్రాన్స్ వచ్చినాయి? 10 ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ కూడా సెంట్రల్ ఆటమ్ ఫాస్ఫరస్ పొసెస్ 10 ఎలక్ట్రాన్స్. కానీ ఆక్టెట్ రూల్ ఏం చెప్తుంది? ఆక్టెట్ కాన్ఫిగరేషన్ కోసమే ఇవి బాండ్ ఫామ్ చేసుకుంటున్నాయి అన్నది. ఆక్టెట్ కాన్ఫిగరేషన్ బాండ్ ఫామ్ చేసుకుంటే 4 బాండ్స్ చాలు కదా దీనికి 8 ఎలక్ట్రాన్స్ ఉండడానికి. ఎందుకు 5 బాండ్స్ ఫామ్ ఏం చేసుకుంది? మరి ఇది స్టేబులే. ఈవెన్ దో ఇట్ హ్యాస్ సెంట్రల్ ఆటమ్ హ్యాస్ 10 electrons, it is stable. Why? The octet rule couldn't explain about this. So like that IF7, if you take IF7, ఎన్ని బాండ్స్ ఉంటాయి? 7 ఫ్లోరిన్స్తో 7 బాండ్స్ ఉంటాయి కదా. సో హియర్ ఐ డోంట్ వాంట్ టు రైట్ అగైన్ లూయి స్ట్రక్చర్, సింప్లీ ఐఎమ్ రైటింగ్ 7 బాండ్స్ 1 2 3 4 5 6 7. ఓకే, 7 బాండ్స్. ఒక్కొక్క బాండ్కి 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 7 కదా. 7 into 2 14. సో ఇక్కడ 14 ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఐడిన్కి. అట్లే ClF3 తీసుకుంటే ఇక్కడ ClF3లో ఇక్కడ తీసుకుంటే సిఎల్లో 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి క్లోరిన్. 1 2 3 4 5 6 7. ఎన్ని ఫ్లోరిన్స్తో కలిసింది? 3 ఫ్లోరిన్స్తో. ఫ్లోరిన్ది ఇట్లా వేద్దాం, ఇదొక ఫ్లోరిన్, ఇదొక ఫ్లోరిన్, ఇదొక ఫ్లోరిన్ అనుకుందాం జస్ట్. ఇప్పుడు ఎన్ని ఎలక్ట్రాన్స్ అయినాయి క్లోరిన్కి చూడండి ఇక్కడ? 1 2 3 4 5 6 7 8 9 10 ఎలక్ట్రాన్స్ అయినాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే సూపర్ ఆక్టెట్ మాలిక్యూల్స్, అంటే ఎక్స్పాండెడ్ ఆక్టెట్ ఉన్న మాలిక్యూల్స్. ఏ మాలిక్యూల్స్లో అయితే సెంట్రల్ ఆటమ్కి మోర్ దెన్ 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి వాటిని ఎక్స్పాండెడ్ ఆక్టెట్ మాలిక్యూల్ ఆర్ సూపర్ ఆక్టెట్ మాలిక్యూల్ అంటారు. ఓకే, సో ఇది సెకండ్ ఎక్సెప్షన్, సెకండ్ లిమిటేషన్. నెక్స్ట్ థర్డ్ లిమిటేషన్. కొంతమంది ఏం చేస్తారంటే BeH2 రాసి, సార్ హైడ్రోజన్లో కూడా 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఆక్టెట్ రాలేదు, హైడ్రోజన్కి కూడా ఆక్టెట్ రాలేదు కాబట్టి అది కూడా లిమిటేషనే, అది కూడా రాంగే అని అంటారు. కానీ కాదు, వాళ్ళు చెప్పేశారు ఆక్టెట్ కాన్ఫిగరేషన్ వస్తుంది, లేదు అంటే హైడ్రోజన్ వరకు మాత్రం స్పెషల్ కేసు, అది 2 ఎలక్ట్రాన్స్ వచ్చినా స్టెబిలిటీ వచ్చేస్తుంది అని చెప్పారు. కాబట్టి డప్లెట్ కాన్ఫిగరేషన్ కూడా లిమిటేషన్ ఏం కాదు. రైట్, నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ ఆడ్ ఎలక్ట్రాన్ మాలిక్యూల్స్. కొన్ని ఆడ్ ఎలక్ట్రాన్ మాలిక్యూల్స్ ఉన్నాయి, వాటిలో మీకు రాదు, ఆక్టెట్ కాన్ఫిగరేషన్ రాదు, అయినా కానీ అవి కూడా స్టేబుల్గా ఉంటాయి. చూడండి ఇక్కడ. సో థర్డ్ లిమిటేషన్ ఆడ్ ఎలక్ట్రాన్ మాలిక్యూల్స్ అని చెప్పాను. ఆడ్ ఎలక్ట్రాన్ మాలిక్యూల్స్. సో ఆడ్ ఎలక్ట్రాన్ అంటే ఆడ్ నెంబర్ ఉండాలి మాలిక్యూల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను NO తీసుకుంటున్నా, NO, లేదు అంటే NO2 తీసుకుంటున్నా, వీటిలో ఆడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. లేదు అంటే ఐ థింక్ ClO2 తీసుకుందాం, అందులో కూడా ఆడ్ ఎలక్ట్రాన్సే ఉండాలి. చూడండి ఇక్కడ నైట్రోజన్ 7 అటామిక్ నెంబర్, అంటే ఇందులో 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి టోటల్. ఐఎమ్ నాట్ టేకింగ్ వ్యాలెన్సీ, టోటల్ ఎలక్ట్రాన్స్ కౌంట్ చేయండి. ఇందులో 8 ఉంటాయి. 7 + 8 ఎంత? 7 + 8 15. 15 ఈజ్ ద ఆడ్ నెంబర్, కాబట్టి డెఫినెట్గా ఆడ్ ఎలక్ట్రాన్ ఉంటుంది అందులో. 7 + 8 + 8 16. 16 + 7 ఎంత? 23, ఆడ్ వస్తుంది. క్లోరిన్ 17 ఎలక్ట్రాన్స్ ఉంటాయి ప్లస్ 16. 16 + 17 ఎంత? 33. సో ఇక్కడ కూడా ఆడ్ ఎలక్ట్రాన్ వస్తుంది. ఇట్లా మనం మాలిక్యూల్ని మ్యాక్సిమం 100% అని చెప్పను కానీ 99% మాలిక్యూల్స్ ఎలక్ట్రాన్స్ని కౌంట్ చేసి మనం చెప్పవచ్చు. రైట్, ఇప్పుడు వీటి స్ట్రక్చర్ చూద్దాం. సార్ స్ట్రక్చర్ లేకుండా మీరు గెస్ చేయడం కోసం చెప్పాను అది. సో స్ట్రక్చర్ వేస్తే క్లారిటీ వచ్చేస్తుంది పిక్చర్ మీకు. నైట్రోజన్ 7 ఎలక్ట్రాన్స్ అన్నాం, ఇది మొత్తం టోటల్ ఎలక్ట్రాన్స్. బట్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? 5. 1 2 3 4 5. ఆక్సిజన్కి ఎన్ని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 6. 1 2 3 4 5 6. లేదంటే ఆక్సిజన్ ఇట్లా ఇంటూ మార్క్స్ పెట్టుకోండి టు డిఫరెన్షియేట్ ఎలక్ట్రాన్స్. సో ఇది షేర్ చేసుకుంటుంది, ఇది షేర్ చేసుకుంటుంది. హియర్ ఇన్ బిట్వీన్ దీస్ 2 bonds will form. So due to the formation of 2 bonds, 1 2 3 4 5 6 7 8, oxygen got 8 electrons, but nitrogen, what about nitrogen? 1 2 3 4 5 6 7. So in this nitrogen has only 7 electrons, not 8 electrons. Here one odd electron is there, single electron is there. ఈ రెండు కలిపి పెయిర్, దీన్ని లోన్ పెయిర్ అనొచ్చు. ఇది పెయిర్, ఇది పెయిర్, బట్ ఇక్కడ 1 ఎలక్ట్రానే ఉంది. సో దీన్ని మనం ఆడ్ ఎలక్ట్రాన్ అంటాం, ఆడ్ ఎలక్ట్రాన్ అంటాం. సో ఆడ్ ఎలక్ట్రాన్ ఉంది అంటే 8 ఎలక్ట్రాన్ ఈజ్ నాట్ పాసిబుల్. 8 అనేది ఈవెన్,
ఆడ్ ఎలక్ట్రాన్ ఉందంటే 8 ఎలక్ట్రాన్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇన్ ద valency ఆఫ్ ది ఆటమ్. నెక్స్ట్ ఐఎమ్ టేకింగ్ NO2. నైట్రోజన్ హ్యాస్ 5 valency electrons, 1 2 3 4 5. Okay, so 2 oxygens are there. One oxygen like this, the bonds will form. Another oxygen is there, it is also has, దీనికి కూడా ఉంటాయి 6 electrons ఉంటాయి. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో బాండ్ ఫామ్ అవుతుంది. సో యాజ్ ఏ రిజల్ట్ 2 bonds ఫామ్ అయినాయి. ఇక్కడ ఈ 2 electronsని ఇది డొనేట్ చేస్తుంది, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఒక బాండ్ ఫామ్ అయినా కూడా ఈ 2 electronsని నైట్రోజన్ ఇస్తుంది. ఇక్కడ ఆడ్ ఎలక్ట్రాన్ ఉంది. అంటే NO2 స్ట్రక్చర్ మీరు ఇట్లా వేసుకోవచ్చు. ఇట్లా వేసామంటే సో ఇది కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అని అర్థం. ఇది కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అని అర్థం. సో ఈ ఎలక్ట్రాన్స్ రెండు నైట్రోజన్. ఇట్లా ఆక్సిజన్కి 8 వస్తాయి. ఇక్కడ డబుల్ బాండ్ ఉండటం వల్ల ఆక్సిజన్కి 8 వస్తాయి. ఎందుకంటే దీనిది ఒకటి ఉంటుంది, నైట్రోజన్ ఒకటి, దీనిది ఒకటి, నైట్రోజన్ 8 వస్తాయి. బట్ వాట్ అబౌట్ నైట్రోజన్? నైట్రోజన్కి ఎన్ని వచ్చాయి చూడండి, 1 2 3 4 5 6 7 ఎలక్ట్రాన్సే వచ్చాయి. ఆడ్ ఎలక్ట్రాన్ ఉంది. సో ఇట్లా ఆడ్ ఎలక్ట్రాన్ ఉన్నప్పుడు ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఈజ్ నాట్ అప్లికేబుల్. సో ఈవెన్ దో NO and NO2 in the central atom there is no octet configuration, even though they are stable. Even though they don't have octet configuration, they are stable. Why? How? So octet rule couldn't explain. Next, so NH3 is there. So what is the shape of this NH3? Actually NH3 shape is pyramidal. In octet rule they didn't discuss about shapes and bond angles etc. That's why that is also drawback, no? Limitations. So these are the limitations of octet rule. దీంట్లో క్వశ్చన్ ఎట్లా ఇస్తారు ఎగ్జామ్లో? మెయిన్స్లో అయితే ఎలా వస్తుంది, ఇంటీజర్ క్వశ్చన్ అయినా రావచ్చు, సో సింగిల్ కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ అయినా రావచ్చు, మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ అయినా రావచ్చు. సో మెయిన్స్లో మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ ఉండవు, అడ్వాన్స్లో ఉంటాయి. అడ్వాన్స్లో అయితే మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్లో ఇవ్వచ్చు, మెయిన్స్లో అయితే ఇదర్ ఇంటీజర్ లేకపోతే సింగిల్ కరెక్ట్ ఆన్సర్లో ఇవ్వచ్చు. ఎంసెట్ అయితే మీకు డెఫినెట్గా సింగిల్ కరెక్ట్ ఆన్సర్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. ఇప్పుడు క్వశ్చన్ ఇట్లా అడిగారు అనుకోండి, ఇంటీజర్ క్వశ్చన్ లాగా అడుగుతా. అమాంగ్ ద ఫాలోయింగ్ మాలిక్యూల్స్ how many are incomplete octet molecules or electron deficient molecule? Incomplete octet or electron deficient molecule. Electron deficient molecules. So this is the question. Here they will give some molecules. So here I am taking PCl3, I am taking BCl3, I am taking BeCl2, I am taking AlCl3. So all these are the molecules. I am taking PCl5, I am taking SF6, I am taking CCl4, okay, I am taking NH3, okay. So like this 1 2 3 4 5 6 7 8, one more molecule I will give. Which one? So SiF4. Okay, like this 9 are given. Among these 9, how many are incomplete octet? So PCl3 is complete octet, 8 electrons are there. So why? Because lone pair is there, 3 bonds are there. Total 3 2s are 6 plus 2 8. So BCl3 is incomplete, BeCl2 is incomplete, AlCl3 is incomplete. These 3 are incomplete. Among these 3 are incomplete octet. So I am not explaining the structures of these 3. Why? Because I explained. నేను ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ చెప్పినప్పుడు ఈ 3 స్ట్రక్చర్స్ ఎక్స్ప్లెయిన్ చేసా, ఇవి కూడా ఎక్స్ప్లెయిన్ చేసా. ఇవి ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేసా? సూపర్ ఆక్టెట్ అంటే ఎక్స్పాండెడ్ ఆక్టెట్. ఇది ఎక్స్పాండెడ్ ఆక్టెట్. ఇక CCl4 NH3 SiF4 అనేది ఎలక్ట్రాన్ సఫిషియంట్ అంటే ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఒబే చేసేవి ఇవి 4. 3 ఏమో ఇన్కంప్లీట్ ఉన్నాయి, ఇందులో 2 ఏమో సూపర్ ఆక్టెట్ ఉన్నాయి, సూపర్
ఆక్టెట్ ఉన్నాయి. సూపర్ ఆక్టెట్ ఏమో PCl5 SF6. ఇన్కంప్లీట్ ఆక్టెట్ 3 ఉన్నాయి. ఏంటవి? BCl3 AlCl3 BeCl2. నెక్స్ట్ ఆక్టెట్ని ఒబే చేసేవి, ఆక్టెట్ రూల్ ఫాలో అయ్యేవి ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 ఆక్టెట్ రూల్ ఫాలో అయ్యేవి ఉన్నాయి. PCl3 CCl4 NH3 SiF4. సో వీటి స్ట్రక్చర్స్ కావాలంటే కార్బన్ తీసుకోండి. కార్బన్కి 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి వ్యాలెన్సీలో. 4 క్లోరిన్స్తోని బాండ్ ఫామ్ చేసుకుంది. సో ఏమవుతుంది చూడండి ఇప్పుడు. హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్? 1 2 3 4 5 6 7 8 ఎలక్ట్రాన్స్ వచ్చేసిందిగా. అట్లానే NH3 తీసుకోండి. సో ఇఫ్ యూ టేక్ NH3, నైట్రోజన్ 5 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 1 2 3 4 5. సో ఈచ్ combines with 1 chlorine. Then what happens? How many electrons will come? 1 2 3 4 5 6 7 8 electrons. Like that you can. So SiF4 got similar to this. Instead of carbon, take silicon. Silicon possess, see here, silicon possess 4 valency electrons. 4 fluorines are there. 4 bonds will form. So due to these 4 bonds, how many electrons will come? 2 2 2 2 8. సో కాబట్టి ఇవి మీకు వచ్చేస్తాయి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ లిమిటేషన్స్ ఆఫ్ ఆక్టెట్ రూల్. ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. కొన్ని మాలిక్యూల్స్ ఇస్తారు. హౌ మెనీ మాలిక్యూల్స్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆర్ ఇన్కంప్లీట్ ఆక్టెట్, ఆర్ హౌ మెనీ మాలిక్యూల్స్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆర్ సూపర్ ఆక్టెట్, అట్లా అడుగుతారు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ లిమిటేషన్స్ ఆఫ్ ఆక్టెట్ రూల్. థ్యాంక్ యూ.